మాజీ ఎంపీ నందిగం సురేష్ పైన మరోసారి కేసు నమోదైంది. అయితే ఈసారి చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. తుళ్లూరులో నందిగం పైన చీటింగ్ కేసు నమోదైంది. కాకినాడలో ఓ చర్చ్ ట్రస్ట్ రెన్యువల్ చేయిస్తానని విజయవాడకు చెందినటువంటి షేక్ మౌలాలి నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ఫిర్యాదు అందింది. అయితే ఈ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు 20 రోజుల కిందటే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని తుళ్లూరుకి బదిలీ చేశారు. ఇటు 25 లక్షల రూపాయలు కేవలం అడ్వాన్స్ మాత్రమే. మొత్తంగా ఈ రకంగా రెన్యువల్ చేయించడం కోసం 2.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట నందిగం సురేష్. సో ప్రస్తుతానికి 25 లక్షల రూపాయలు తీసుకొని పని చేయలేదని చెప్పి బాధితులు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ముందుగా కేసు నమోదైంది. ఆయన పైన కాకినాడలో ఓ ట్రస్ట్ రెన్యువల్ చేయిస్తానని చెప్పినటువంటి విషయంలో విజయవాడ షేక్ మౌలాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. సో ఇక్కడ ఒకటే కాదు, మొత్తంగా ఆయన పైన 12 కేసులు ఉన్నాయట. ఒకసారి టైం లైన్ చూస్తే 2021 ఆయన పైన చీటింగ్ కేసు, గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెం దగ్గర చర్చ్ ట్రస్ట్ రెన్యువల్ పేరుతో 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. దానిపైన ఇప్పుడు కేసు నమోదైంది. ఇదొక కేసు. అది 2021లో జరిగిన సంఘటన. ఫిర్యాదు ఆధారితంగా ఇప్పుడు కేసు నమోదు చేశారు. 2021 అదే సంవత్సరంలో దాడి మరియు హింసకు సంబంధించిన కేసు ఒకటి. సో కోర్టుల్లో కూడా ఈ కేసు చర్చలో ఉంది. 2020లో టీడీపీ ఆఫీస్పై అటాక్ సంబంధించిన కేసు, కార్యాలయంపై దాడి చేయడంతో పాటుగా అటు ఓ కార్యకర్తపై కూడా దాడి చేశారు. 2025లో కర్రలతో కొట్టడం, ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఓ టీడీపీ కార్యకర్తపైన దాడి చేశారంట. సో ఇప్పుడు మళ్ళీ ఈ చీటింగ్ కేసు. ఓవరాల్గా 12 కేసులు ఉన్నాయి, చిన్న చితక కేసులు అన్నీ కూడా. సో మరి నందిగం సురేష్ గతంలో జైలు జీవితం గడిపారు. ఆయన బయటకు వచ్చి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. నన్ను కొట్టారు, నన్ను చాలా దారుణాదారుణంగా కాళ్ళు చీల్చి మరి నా పైన దాడి చేశారు, ప్రైవేట్ పార్ట్స్పై కొట్టారు, చాలా దారుణాదారుణంగా నాపై ప్రవర్తించారు, ఎటువంటి జీవితం ఎవరికి రాకూడదు అంటూ కన్నీళ్లు సైతం పెట్టుకుని మాట్లాడుకొచ్చిన నందిగం సురేష్ పైన మరోసారి కేసు నమోదైంది. మరి దీన్ని ఎలా తీసుకుంటారు పోలీసులు, ఎలా ఉండబోతుంది చూడాలి. సో నందిగం సురేష్ ఉన్నటువంటి కేసులకు సంబంధించిన విషయంలో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎలా ఉండబోతుంది? నందిగం సురేష్ పైన మళ్ళీ కేసు నమోదైంది. నందిగం సురేష్ ని పోలీసులు ఇప్పుడు ఈ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? బేసిక్ గా అదే కనబడుతుంది. ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 12 కేసులు 13 కేసులు సురేష్ మీద, మాజీ ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా జరుగుతున్న గతంలో ఒక 12 కేసులు, కిడ్నాప్ కేసు, తర్వాత బెదిరించిన కేసు, తర్వాత చీటింగ్ కేసు, ఇట్లా వీటి కేసుల్లో దాదాపుగా 6 నెలల పాటు ఆయన 6 నెలల పైగా జైలు జీవితాన్ని గడిపారు. ఇటీవలే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు కరెక్ట్ గా తుళ్లూరులో మరో కేసు, అంటే ఈ కేసుకు సంబంధించి వివరాలు చూస్తే కొంత ఇది పూర్తి స్థాయిలో చీటింగ్ కేసు లాగే నమోదవుతుంది, కనపడుతుంది. సూర్యాపేట పోలీసులు 20 రోజుల కిందట 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాన్ని ఇప్పుడు తుళ్లూరుకి బదిలీ చేశారు. ఇక్కడ షేక్ మౌలాలి అనే ఒక వ్యక్తి కాకినాడకు సంబంధించిన ట్రస్ట్ రెన్యువల్ చేయిస్తానని మౌలాలి దగ్గర నుంచి 25 లక్షలు తీసుకున్నట్టుగా బాధితుడు ఫిర్యాదు చేస్తున్నాడు. దీంట్లో ఇది ముందుగా 2.5 కోట్లు డీల్, 2.5 కోట్లకు అడ్వాన్స్ గా 25 లక్షలు తీసుకుని పని చేయట్లేదు, తిరిగి నా డబ్బులు కూడా ఇవ్వట్లేదు అనేది బాధితుడు ఫిర్యాదు. ఈ యాంగిల్లోనే ఫస్ట్ ఇది 0 ఎఫ్ఐఆర్ కింద సూర్యాపేటలో నమోదైంది. ఆ కేసుని మళ్ళీ తుళ్లూరుకి బదిలించారు. ఇప్పుడు తుళ్లూరులో ఈ కేసు నమోదవుతుంది. ఈ కేసు నమోదైన తర్వాత ఇక్కడి నుంచి, అంటే ఇప్పుడు మౌలాలి కోరుకున్నట్టుగా అతని డబ్బు తనకి వెనక్కి ఇస్తారా, లేదు తనని అరెస్ట్ చేస్తారా, లేదు తనకు ఎట్లా ఏ విధంగా న్యాయం చేస్తారు పోలీసులు అనేది మౌలాలి డిమాండ్. మౌలాలి కోరినట్టుగా పోలీసులు ఏ విధంగా దీని మీద తీసుకుంటారు? ఇప్పటికే 6 నెలలు పైగా జైలు జీవితం గడిపారు సురేష్. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరో చీటింగ్ కేసు. ఈ చీటింగ్ కేసులో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈ కేసు మీద అరెస్ట్ చేస్తారు, మళ్ళీ జైలుకి పంపిస్తారా లేదా అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి వరుస కేసులు, వరుస వివాదాలు నందిగం సురేష్ చుట్టూ అయితే వినడం లేదు. దాదాపుగా గవర్నమెంట్ ఓడిపోయిన 21 అదే సంవత్సరంలో దాడి మరియు హింసకు సంబంధించిన కేసు ఒకటి. సో కోర్టుల్లో కూడా ఈ కేసు చర్చలో ఉంది. 2020లో టీడీపీ ఆఫీస్పై అటాక్ సంబంధించిన కేసు, కార్యాలయంపై దాడి చేయడంతో పాటుగా అటు ఓ కార్యకర్తపై కూడా దాడి చేశారు. 2025లో కర్రలతో కొట్టడం, ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఓ టీడీపీ కార్యకర్తపైన దాడి చేశారంట. సో ఇప్పుడు మళ్ళీ ఈ చీటింగ్ కేసు.